వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా ప్రొడక్షన్లో కానీ మేనేజర్తో కానీ డైరెక్టర్తో కానీ నాకు ఇది నచ్చలేదు అని చెప్తే అవతల వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా అంత హెల్దీ టాక్ ఉండాలి, అంత హెల్దీ రిలేషన్షిప్ లేకపోయినా పర్లేదు మేడం, అవసరం లేదు, అవసరం లేకపోయినా పర్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం ఆ బ్లేమ్ మన మీద వేయటం కోసం ప్లాన్ చేస్తారు. మీరు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు, మీకు బాగా కంఫర్టబుల్గా అనిపించిన డైరెక్టర్? చాలామంది ఉన్నారండి, కాకపోతే కొంతమంది అయితే వద్దురా అనుకుని దండం పెట్టేసి. ఇప్పుడు సీరియల్స్ వచ్చేపటికి కన్నడ నుంచి ఆర్టిస్ట్ ఎక్కువ తీసుకురావడం, ముఖ్యంగా మెయిన్ లీడ్స్ అక్కడి నుంచే రావడం ఎందుకు సార్? అంటే చాలా ఛానల్ వాళ్ళు రికమెండేషన్ వల్ల వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది. సో ఇలా ఆ తరం నటులతో ఈ తరం నటులతో యాక్ట్ చేయడం ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? పాత వాళ్ళు ఏంటంటే మిగిలిన ఆర్టిస్టులు అందరినీ కలుపుకుని వెళ్ళేవాళ్ళు. ఇక్కడికి వచ్చేటప్పటికి సెట్లోకి వెళ్తున్నాం అనుకోండి, బౌన్సర్స్ ఆపేస్తున్నారు, నేను లోపలికి వెళ్ళాలి యాక్ట్. సో బాహుబలి ఈజ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని మీరు చెప్పడం విన్నాను చాలా సందర్భాల్లో. రాజమౌళి గారు లాంటి గొప్ప డైరెక్టర్ దగ్గర చేతిలో పడటం, ఆయన ఆ స్టైల్ తెలుసు నాకు. ఆయన పార్ట్ అంటే సింగిల్ పార్ట్ అనుకున్నాం, కానీ అది అదృష్టం కొద్దీ 2 పార్ట్స్ అయింది. సో అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు, సో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా ఇక్కడ ఉన్న యాక్టర్స్? ఆర్టిస్టులుగా ఏమి ఉండవండి, కాకపోతే ఏంటంటే డైలాగ్ చెప్పేటప్పుడు ఆ స్లాంగ్ అది ఇది మనకు గుర్తుంటాయో లేవన్న భయం తప్పితే మిగిలింది ఏ వరల్డ్లో ఏ ఆర్టిస్ట్ అయినా ఒకటే. ఓటీటీ అనేది చిన్న సినిమాలకి ఒక అడ్వాంటేజ్ అనుకుంటున్నాము, అండ్ అలానే ఎక్కువ వర్క్ జరుగుతుంది ఓటీటీస్ వచ్చిన తర్వాత అనుకుంటున్నాము. లేదంటే వర్కర్స్ కొంచెం ఆర్టిస్టులకి ఏదో వాళ్ళు బతకటానికి. ఒక పెద్ద సినిమా ఉందనుకోండి, నేనే ఒక సినిమాలో చేస్తున్నాను, ఆ సినిమాలో చేసి నాకు 1 రోజు 2 రోజులు 3 రోజులు వస్తుంది, సంవత్సరం మొత్తం ఆ సినిమా జరగదు. చిన్న సినిమాల వల్లే చాలామంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ బతుకుతున్నారు. అనవసరంగా నమ్మాను అనిపించిన సిచ్యువేషన్స్ లేదా మోసపోయిన సిచ్యువేషన్స్ ఇలాంటి నెగిటివ్ వైబ్స్ వచ్చాయా? చాలా ఉన్నాయండి, నాకు అందరినీ నమ్ముతాను నేను. కానీ ఒక విషయం ఏంటంటే నన్ను నమ్మించి మోసం చేసినాడు ఎవడు సుఖంగా లేడు, నరకం చూస్తారు. వాళ్ళ జీవితంలో ఒక్కసారి ఇట్లా చేశానని ఆలోచించారంటే వాడు బతుకు వేస్ట్.